ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీలో చాలామంది ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కొన్నిసార్లు టర్బులెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. పైలట్ చెప్తూ ఉంటాడు, టర్బులెన్స్ ఎక్కువగా ఉంది, మీరు అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. టర్బులెన్స్ ఉన్నప్పుడు చాలా బంపీగా అనిపిస్తుంది ఆ రైడ్ అంతా. అంటే మొత్తం అంతా ఊగిపోతూ ఉంటుంది, మన సీట్లు కూడా అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. పైన ఏదైతే లగేజ్ క్యాబిన్స్ ఉంటాయో వాటి యొక్క డోర్స్ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఎయిర్ హోస్టెస్ మధ్య మధ్యలో వచ్చి వాటిని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. తను కూడా మధ్య మధ్యలో కింద పడిపోయే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఫ్లైట్ అంతలా షేక్ అవుతూ ఉంటుంది కాబట్టి. కొంతమందికి అది కొంచెం ఫన్ లాగా అనిపించవచ్చు, ఎందుకంటే అది కొంచెం ఎగ్జైటింగ్గా నార్మల్ జర్నీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అన్నిసార్లు అది మంచి చేయదు, అది ఫన్నే కాదు. ఈ టర్బులెన్స్ కారణంగానే ప్రతి ఏడాది యుఎస్ ఎయిర్లైన్స్కి సుమారుగా $500 మిలియన్ నష్టం అయితే వస్తుంది. అదంతా ఎవరికి పెద్దగా తెలియదు, కానీ డెఫినెట్గా అది చాలా పెద్ద ప్రాబ్లం అనే చెప్పాలి. అయితే మనం ఫ్లైట్స్లో కామన్గా నోటీస్ చేసే ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది ఒక సీట్ని బుక్ చేసుకుంటారు అండ్ ఆ సీట్లో ఆల్రెడీ వేరే వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇది నా సీట్ అని అడిగితే ఎస్ ఆఫ్ కోర్స్, బట్ ఇక్కడ నా ఫ్రెండ్, నా వైఫ్, నా రిలేటివ్ ఎవరో ఉన్నారు, మీరు ఆ సీట్కి వెళ్ళి కూర్చోండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే, సరే ఏముంది, ఏ సీట్ అయితే ఏముంది, మనం ఎలాగా విండో సీట్ తీసుకోలేదు కదా, వెళ్ళిపోదాం అనుకుంటారు. విండో సీట్ తీసుకున్న వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఇవ్వడానికి ఇష్టపడరు, అంటిల్ అన్లెస్ అది కూడా విండో సీట్ అయితేనే. అంటే ఇక్కడ విండో సీట్, అక్కడ కూడా విండో సీట్ ఆఫర్ చేస్తే తీసుకోవడానికి ఇష్టపడతారు, లేదంటే ఇష్టపడరు. బట్ ఇలాగా సీట్లు మారడం కూడా అంత మంచి విషయం అయితే కాదు అని అయితే మనకి కొంతమంది వ్యక్తుల వల్ల తెలుస్తూ ఉంటుంది. అలన్ అని ఒక బ్రెజిలియన్ సాకర్ ప్లేయర్ ఉన్నాడు. అతను ఒకసారి సీటు మారాడు. అలా మారడం వల్ల అతనికి లక్ అనేది కలిసి వచ్చి అతను 2016 సంవత్సరంలో ఒక పెద్ద ప్లేన్ క్రాష్ నుంచి సర్వైవ్ అయ్యాడు. అది ఫ్లైట్ 2933 లామియా ఎయిర్లైన్స్. అది చాలా అంటే చాలా భారీ స్థాయిలో మనుషులను అయితే బలి తీసుకుంది. బట్ ఆ ప్లేన్ మొత్తానికి 6 సర్వైవ్ అయితే అందులో ఈ వ్యక్తి కూడా ఒకరు. ఈ వ్యక్తి లాస్ట్ మినిట్లో తన యొక్క సీట్ని అయితే చేంజ్ చేసుకున్నాడు, ఎందుకంటే అతని టీమ్మేట్ ఒకరు తన పక్కన కూర్చొని మాట్లాడాలనుకున్నాడు. అందుకోసమని లాస్ట్ మినిట్లో సీట్ని చేంజ్ చేసుకొని కొంచెం మధ్యలోకి వెళ్ళాడు. అంటే ఇంతకుముందు విండో దగ్గర కూర్చొని వ్యక్తి మధ్యలోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ప్లేన్ క్రాష్ అయింది అండ్ అదే అతని జీవితాన్ని కాపాడింది. అలన్ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి తెలిసిన న్యూస్ ఏంటంటే అతని టీమ్మేట్స్ అందరూ చనిపోయారు. ఈవెన్ అతను కూడా జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఫుట్బాల్ ఆడలేడు. యాక్చువల్గా ఆ ఫ్లైట్ బొలీవియా నుంచి కొలంబియాకి అయితే తీసుకొని వెళుతుంది. చాలా పెద్ద మ్యాచ్ ఆడడం కోసం వెళ్తున్నారు వాళ్ళు. కాకపోతే ఏమైందంటే శాంటాక్రూజ్కి వెళ్ళిన తర్వాత అది వెళ్లాల్సిన పాత్రలో కాకుండా వేరే పాత్రలో వెళ్ళిపోయింది. సో దానివల్ల ఫ్యూయల్ మిస్కాలిక్యులేషన్ జరిగింది. సో డిజాస్టర్ అనేది జరిగిపోయింది. అక్కడికి దగ్గరలో కొన్ని పర్వతాలు ఉంటాయి కదా, ఆ పర్వతాల మీద క్రాష్ అయిపోయింది మెడలిన్ ప్రాంతంలో. అండ్ ఆ తర్వాత విమానం చాలా ముక్కలైపోయింది. మొత్తం 77 మంది ట్రావెల్ చేస్తున్నారు, 6 మాత్రమే బతికారు. యాక్చువల్గా అలన్ కూర్చున్న ప్లేస్లో అతని టీం యొక్క గోల్ కీపర్ కూర్చోవాల్సి ఉంది. బట్ గోల్ కీపర్ తన యొక్క ప్లేస్ని స్విచ్ చేసుకున్నాడు, ఎందుకంటే అలన్ ఫ్రెండ్ ఒక అతను తనతో పాటు మాట్లాడుతూ వెళ్ళాలనుకున్నాడు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే $5,000 ప్రోడక్ట్ $250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఆ టైంలో అలా ఆ సీటు మారడమే అలన్ని కాపాడింది ఈరోజు. అయితే అలన్ సేవ్ అవ్వడానికి కేవలం లక్ మాత్రమే కారణమా, లేదంటే ప్లేన్లో ఏవైనా సేఫర్ సీట్స్ ఉంటాయా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే అతనికి వచ్చింది అండ్ అతని గురించి తెలుసుకున్న వాళ్ళకి కూడా వచ్చింది. సో ఆ తర్వాత కొంతమంది దీని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. బేసిక్గా ఫ్లైట్ ట్రావెలింగ్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వేస్ టు ట్రావెల్, కానీ ప్రతి విమానంలోని కూడా ప్రతి సీటు సేఫ్ అయితే కాదు. రీసెంట్గా చేసిన కొన్ని స్టడీస్లో తెలిసిన విషయం ఏంటి అంటే, పెద్ద విమానాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాటికి 3 rows ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మన ఇండియాలో ఏవైతే డొమెస్టిక్ ప్లేన్స్ ఉంటాయో వాటన్నిటిలోని కూడా 2 rows ఉంటాయి. దాంట్లో కూడా కొన్నిటికి 2 సీట్లు ఉంటాయి, కొన్నిటికి 3 సీట్లు ఉంటాయి.
సో 3 సీట్లునే కొంచెం పెద్ద ప్లేన్, 2 సీట్లు ఉంటే ఇంకా చాలా చిన్న ప్లేన్ అనమాట. అలా కాకుండా ఇంటర్నేషనల్ ప్లేన్స్ ఏంటంటే 3 రోస్ ఉంటాయి, రైట్కి ఉంటాయి, లెఫ్ట్కి ఉంటాయి, మిడిల్కి ఉంటాయి, ఇలాగా మొత్తం 3 రోస్ ఉంటాయి అనమాట. సో ఈ మధ్య సీటింగ్లో కనుక కూర్చున్నట్టయితే సేవ్ అయ్యే అవకాశాలు, సర్వైవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయంట. 2015వ సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ వాళ్ళు FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ వాళ్ళు 35 ఏళ్ల పాటు ఏదైతే డేటాని కలెక్ట్ చేశారో దాన్ని అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ విమానానికైనా సరే ఒకవేళ వెనక నుంచి 1/3 పొజిషన్లో అంటే విమానాన్ని 3 భాగాలుగా కనుక చేసినట్టయితే ఆ వెనక భాగం ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక కూర్చున్నట్టయితే కేవలం 32% ఫెటాలిటీ రేట్ మాత్రమే ఉంటుందంట. మధ్యలో దాంట్లో కనుక కూర్చున్నట్టయితే 39% ఉంటుందంట. అండ్ స్టార్టింగ్లో కనుక కూర్చున్నట్టయితే 38% ఉంటుందంట. అండ్ మీరు మిడిల్ సీట్లో కనుక కూర్చున్నట్టయితే 28% ఫెటాలిటీ రేట్ ఉంటుంది. అండ్ ఎడ్జెస్లో కనుక కూర్చున్నట్టయితే 44% వరకు ఫెటాలిటీ రేట్ అయితే ఉంటుందంట. బట్ పర్టికులర్గా ఒక యూనివర్సల్ రూల్ అంటూ లేదు, రైట్ సీట్ ఇది, రాంగ్ సీట్ అది అని చెప్పడానికి. కాకపోతే ఏంటంటే కొన్ని ఫ్లైట్స్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం దాని నుంచి కొంత నేర్చుకుంటాం కదా, అలాగ చేసిన అనాలిసిస్ అనమాట. అంతెందుకు యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 232 ఒకటి 1989లో క్రాష్ అయింది. దాంట్లో ఎవరైతే పీపుల్ సర్వైవ్ అయ్యారో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రంట్ పార్ట్లో కూర్చున్న వాళ్ళే, అంటే ఫస్ట్ క్లాస్ యొక్క వెనకాతలు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. అండ్ వింగ్స్ కంటే ముందు కూర్చున్నారు. అలాగే టెనరీఫ్ ఎయిర్పోర్ట్ డిజాస్టర్ ఒకటి జరిగింది, అది 1977వ సంవత్సరంలో జరిగింది. దాంట్లో ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళు కూడా ఫ్రంట్ పార్ట్లో మధ్య సీట్స్లో కూర్చున్న వాళ్ళే. సో ఫ్రంట్ రోలో మధ్య సీట్స్లో కూర్చున్నా లేదంటే బ్యాక్ రోలో మధ్య సీట్స్లో కూర్చున్నా కూడా కొంతవరకు సర్వైవ్ అవ్వచ్చు. అలాగే టర్బులెన్స్ నుంచి తప్పించుకోవాలనుకున్నా కూడా మనం విమానంలోని మధ్య సీట్స్లో కూర్చుంటేనే బెటర్ ఆప్షన్. కాకపోతే మనకేంటంటే విండో నుంచి వ్యూ అనేది చాలా ఇష్టం కదా, అందుకని మనం అక్కడ కూర్చుంటూ ఉంటాం. బేసిక్గా టర్బులెన్స్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది క్రాషెస్తో కంపేర్ చేసినట్టయితే. బట్ మనకి ఎక్స్ట్రా సేఫ్టీ కావాలి అనుకుంటున్నట్టయితే మిడిల్ సీట్స్లో కూర్చోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకా వీలైతే ఎగ్జిట్ రోకి దగ్గరలో కూర్చుంటే ఇంకా సేఫ్ అని FAA రీసెర్చ్ తెలియజేస్తోంది. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైనా క్రాష్ జరిగినట్టయితే ఆ క్రాష్ జరిగిన 90 సెకండ్ల లోపు మనం అక్కడ నుంచి బయటకు వచ్చేయాలంట. అలా బయటకు వచ్చేసినట్టయితేనే మనం సర్వైవ్ అవ్వడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయంట. సో ఎవరైతే ఆ ఎగ్జిట్ బటన్స్ దగ్గర కూర్చుంటారో, ఎవరైతే ఆ ఎక్స్ట్రా లార్జ్ సీట్స్ తీసుకుంటారో వాళ్ళు ఈజీగా అక్కడ నుంచి బయటకు వచ్చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నార్మల్గా డొమెస్టిక్ ప్లేన్స్లో అయితే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఆ ఎక్స్ట్రా లెగ్ రూమ్ సీట్స్ కోసం. 1000 రూపాయల కోసం ఆలోచించుకుంటే మనకి సేఫ్టీ కొంచెం తగ్గుతుంది. బట్ 1000 రూపాయలు ఎక్స్ట్రా కనుక పెట్టినట్టయితే మనం చాలా ఈజీగా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్ కూడా, ఎందుకంటే ఈజీగా ఎగ్జిట్ రో దగ్గర నుంచి బయటకు వచ్చేయచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే 2001వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం మధ్యలో ఏవైతే ఏవియేషన్ యాక్సిడెంట్స్ జరిగాయో అందులో 98.2% ప్యాసింజర్స్ చిన్న చిన్న గాయాలతో కానీ లేదంటే అసలు గాయాలు ఏవి లేకుండా కానీ సేఫ్గా బయటకు వచ్చారు. సో విమానాల ప్రమాదాలు జరిగినా కూడా ఎవరికి ఏమీ కాలే, కేవలం 1.8% పీపుల్కి మాత్రమే ప్రమాదాలు అయితే జరిగాయి. బట్ ఇక్కడ మనం రైట్ సీట్ని పిక్ చేసుకోవడం కూడా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైట్ ప్లేన్ని పిక్ చేసుకోవడం. అంటే మనం ఏ విమానం ఎక్కుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏవియేషన్ గేమ్ అనేది బాగా పెరిగిపోయి టెక్నాలజీ అండ్ సేఫ్టీ గురించి చాలా రకాల కొత్త విషయాలు పుట్టి అండ్ చాలా కొత్త టెక్నాలజీస్ని తీసుకొని వచ్చి కొన్ని మార్పులు అయితే చేశారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అందులో రీసెంట్గా అలాస్కా ఎయిర్లైన్స్ ప్లేన్ పోర్ట్లాండ్ నుంచి బయలుదేరింది. బట్ మళ్ళీ వెంటనే దాన్ని తీసుకొని వచ్చి పోర్ట్లాండ్లో ల్యాండ్ చేశారు. ఎందుకు? అది బయలుదేరిన కొద్దిసేపటికే దాని మెయిన్ డోర్ ఊడిపోయి గాలిలో ఎగిరి పడిపోయింది. కాకపోతే అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. కాకపోతే అప్పుడు బోయింగ్ యొక్క క్వాలిటీ కంట్రోల్ మీద అందరికీ కొంచెం డౌట్ వచ్చింది. అంటే బోయింగ్ బేసిక్గా 737 MAX 9 విషయంలో చాలా పాపులారిటీని తెచ్చుకుంది, కానీ దానికంటే మోస్ట్ పాపులర్ అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. అయితే దీంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీని యొక్క డిజైన్ చాలా స్లీక్గా ఉంటుంది అండ్ చాలా ఫ్యాన్సీ మెటీరియల్స్తో దీన్ని నిర్మించారు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. అండ్ దీంట్లో చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఎయిర్ బస్ లాంటి కంపెనీస్ కూడా సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. అలాగే వేరే కంపెనీస్ కూడా చాలా పెద్ద స్థాయిలో పైలట్ ట్రైనింగ్ అనేది చేయిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఇంతవరకు మీరు చూశారు కాబట్టి మీకు ఇంకొన్ని ఏరోప్లేన్ సర్వైవల్ టిప్స్ అయితే తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఏదన్నా వరస్ట్ సిచ్యువేషన్లో కనుక ఇరుక్కున్నట్టయితే, అంటే ప్లేన్ క్రాష్ అయ్యే పరిస్థితి కనుక ఉన్నట్టయితే నేను మీకు ఈ విషయంలో కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేసినట్టయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్కి 7 rows అటు కానీ 7 rows ఇటు కానీ ఉండేలా చూసుకోండి మీ సీట్. అంటే అలా కనుక ఉన్నట్టయితే ఏదైనా ఇన్సిడెంట్ అయినట్టయితే మీరు సర్వైవ్ అవ్వడానికి కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు 7 rows కంటే ఎక్కువ కనుక ఉన్నట్టయితే మీరు అంత ఈజీగా బయటకు అయితే రాలేరు.
అండ్ రెండోది మీ యొక్క సీట్ బెల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బకిల్ నుంచి తీసేసేయండి. బేసిక్గా క్రూ మెంబర్స్ మనకు చెప్తారు, మనకి అలవాటు ఉంటుంది. కాకపోతే సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఇమీడియట్గా దాన్ని ఫాస్ట్గా తీయడానికి ట్రై చేసినప్పుడు ప్యానిక్ అయ్యి ఇంకా లేట్ చేస్తూ ఉంటాం. అండ్ కార్ సీట్ బెల్ట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో కొంచెం రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఓకే, బట్ రేర్గా ట్రావెల్ చేసే వాళ్ళు అయితే మాత్రం ముందు నుంచే చెక్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే విమానాలు క్రాష్ అయ్యేటప్పుడు మన మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే మనం సడన్గా ముందుకు వచ్చేస్తాం అనమాట. సో ముందు సీట్స్ని మన తల గట్టిగా కొడుతుంది. అలా కొట్టినప్పుడు కొన్నిసార్లు మనకి చాలా ప్రాబ్లం అయ్యి మన మెడ విరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి బ్రేస్ పొజిషన్ అనే ఒక పొజిషన్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే మన బాడీని బెండ్ చేసి తర్వాత మన తల మీద చేతులు పెట్టుకొని కూర్చోవాలి. సో తలకి గట్టిగా తగలకుండా ఉంటుంది అనమాట. సో ఇలా కనుక ఉన్నట్టయితే మనం ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి అయితే తప్పించుకోవచ్చు. మన యొక్క మెడ విరిగిపోకుండా మనం కాపాడుకోవచ్చు. చాలా పరిశోధనలో తెలిసింది యాక్చువల్గా. పైలట్స్ అందుకే ప్యాసింజర్స్కి అప్పుడప్పుడు ఆ పొజిషన్లో ఉండమని కూడా చెప్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ యొక్క ఎగ్జిట్ ఎక్కడ ఉందో ముందే తెలుసుకోండి. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, స్మోక్ అనేది వచ్చేస్తుంది. సో విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీకు బయటికి ఎలాగ వెళ్ళాలో అర్థం కాదు. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ నెంబర్ ఎంతో చూసుకోండి. అండ్ ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత మీకు ఎగ్జిట్ అనేది కనబడిపోతుంది, ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. రెండోది ఏంటంటే మీ యొక్క లైఫ్ జాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా విమానంలో ఉన్నప్పుడే ఊదేయకండి. అంటే విమానంలో ఉన్నప్పుడు ఊదేసినట్టయితే మీరు అక్కడే కొంచెం తేలే అవకాశం ఉంటుంది, ఏదో బెలూన్ లాగా. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని వింతగా చూస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైతే విమానం నుంచి బయటికి వెళ్తారో అప్పుడు మాత్రమే ఊదుకోవడానికి అయితే ట్రై చేయండి. అదే బెస్ట్ ఆప్షన్. ఆర్ అట్లీస్ట్ ఊదేసిన తర్వాత వెంటనే బయటికి దూకేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఊదుకోండి. అండ్ కొన్నిసార్లు ఎవాక్యుయేషన్ జరుగుతున్న టైంలో మీరు కలిసి ఉంటే ఓకే, అలా కాకుండా సెపరేట్ అయిపోయినట్టయితే ఫస్ట్ మీరు బయటికి వెళ్ళిపోండి. అలా కాకుండా రే ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇలాంటివన్నీ అడుగుతూ లోపలే ఉండిపోకండి. అది మిమ్మల్ని కూడా రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఇంకా అడ్డేసినట్టు కూడా అవుతుంది. సో అది కూడా ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఫస్ట్ మీరు బయటికి వెళ్ళిపోండి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడొకప్పుడు బయటకు వస్తారు. సో ఆ టైంలో వాళ్ళని వెళ్ళి కలుసుకోండి. అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత రెండోది ఏంటంటే మీరు బేసిక్గా ఆ రాఫ్ట్ మీద నుంచి కిందకి జారుతూ వస్తారు కదా, ఆ జారేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు మీ జోబులో కానీ లేదంటే మీ ఒంటి మీద కానీ ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఉండకుండా చూడండి. ఎందుకంటే షార్ప్ ఐటమ్స్ ఉన్నట్టయితే ఆ స్లైడ్ చిరిగిపోయి మొత్తం గాలంతా పోయి మీతోనే లాస్ట్. అంటే మీ వెనక వాళ్ళు కిందకి దిగడానికి అవ్వదు. సో ఇంకా ఎవాక్యుయేషన్ స్లైడ్ డీఫ్లేట్ అయిపోతే ఎవరు దిగుతారు చెప్పండి, అవ్వదు కదా. సో దానికి మీరు కారణం కాకుండా చూసుకోండి. అందుకే మీ జోబులు ఎప్పుడు కూడా షార్ప్ ఐటమ్స్ ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత ఒక ట్రాంపోలిన్ మీద దూకేసి జై అని జారుకుంటూ కిందకు వచ్చేసేయండి. ఇది ఇంపార్టెంట్. అయితే ఒకటి పారాచూట్తో జంప్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, బట్ పారాచూట్ లేకుండా జంప్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అండ్ పారాచూట్ లేకుండా చాలా ఎత్తు నుంచి కింద పడి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ 6.3 మైళ్ళ ఎత్తు నుంచి పారాచూట్ లేకుండా కింద పడి సర్వైవ్ అయ్యింది కూడా. ఆ పేరు వెస్నా వులోవిక్. ఈమె ఒక సెర్బియన్ ఫ్లైట్ అటెండెంట్. ఆ రోజు డేట్ జనవరి 25, 1972. జాట్ ఫ్లైట్ 367 డెన్మార్క్ వచ్చింది. పొరపాటున ఆమె ఆ ఫ్లైట్కి అయితే అసైన్ అయిపోయింది. అది ఆమె యొక్క ఫస్ట్ ట్రిప్ యాక్చువల్గా డెన్మార్క్కి. సో డెన్మార్క్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది, బట్ కొలీగ్స్ అందరూ కలిసి షాపింగ్ చేశారు, అయిపోయింది. అండ్ ఆ మరుసటి రోజు ఆ ఫ్లైట్ బయలుదేరింది కోపెన్హాగన్ నుంచి. అండ్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం పేలిపోయింది. సో విమానం ముక్కలు అయిపోయింది. అండ్ ఈమె సర్వైవ్ అయ్యింది. మొత్తం 28 మంది ఉంటే ఆ ప్లేన్లో ఈమె ఒక్కరితే సర్వైవ్ అయ్యింది. అండ్ ఈమెను ఒక విలేజర్ కాపాడాడు యాక్చువల్గా. హెల్ప్ టీం వచ్చేంత వరకు అక్కడే ఉండి కాపాడాడు. తర్వాత ఇన్వెస్టిగేటర్స్ తెలుసుకున్న విషయం ఏంటంటే ఆమె యొక్క ఫుడ్ ట్రాలీలో చిక్కుకుపోయింది. అది ఫ్యూజిలేజ్లో ఒక భాగం. అదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విరిగిపోయి సెపరేట్గా వెళ్ళిపోయి కింద పడిపోయింది. అది చాలా థిక్గా ఉంటుంది అండ్ కింద స్నో కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఒక మంచి ఫేవరబుల్ యాంగిల్లో పడడం వల్ల అది ఆమెను కాపాడింది. బట్ అయినా ఆమెకి సివియర్ ఇంజురీస్ అయ్యాయి, ఇంక్లూడింగ్ పెరాలసిస్ కూడా వచ్చింది. సో ఆమె ఎన్నో నెలల పాటు బెడ్ మీద ఉండి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నడవడం మొదలుపెట్టింది. బట్ స్టిల్ లింప్ అయితే ఉంది ఆమెకి. అండ్ అదొక రికవర్ అయ్యింది. బట్ మళ్ళీ ఫ్లైట్ అటెండెంట్గా తన జాబ్ని కంటిన్యూ చేయాలనుకుంది, కానీ ఆ కంపెనీ వాళ్ళు ఆమెకు ఆఫీస్లో జాబ్ ఇచ్చారు. ఎందుకంటే ఈమెను మళ్ళీ ఫ్లైట్ అటెండెంట్ చేస్తే టూ మచ్ ఆఫ్ మీడియా కవరేజ్ ఉంటుంది కదా. సో అది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఇంకా ఆమెని మళ్ళీ ఫ్లైట్లోకి అయితే పంపించలేదు. సో ఇలాగా విమానం నుంచి ఈ టిప్స్ ఫాలో అయినట్టయితే ప్రమాదాలు జరిగినా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో దాట్స్ గైస్, చూసారు కదా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.